వదిలేశాం. రామాయణం 24,000 శ్లోకాలు ఉన్నాయండి, మనం చదవడం కష్టం అనుకున్నాం, వదిలేశాం. భారతం 1,00,000 శ్లోకాలే పైన ఉందండి అనుకున్నాం, వదిలేశాం. వాటి సారమంతా గోదమ్మ ఓ దగ్గర సేకరించి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయా అర్చితు మిచ్చతి తస్య తస్య అచరాం భక్త మామేవ విదదామ్యహం. నువ్వు ఆరాధిస్తావు, ఏ రూపంలో ఆరాధిస్తావు, ఏ కోరికతో ఆరాధిస్తావో ఆ రూపం ఆ కోరికని నువ్వు కోరిన విధంగా ఆ దేవత మీద నీకు అచంచలమైన భక్తిని నిలిపి ఫలితాన్ని నేను అందిస్తాను అంటాడు కృష్ణ పరమాత్మ. నువ్వు ఎవరిని ఆరాధించినా వాళ్ళ ద్వారా ఫలితాన్ని ఇప్పించేవాడిని నేను అంటాడు. అదే విషయాన్ని దృఢమైన విశ్వాసంతో ఉండి మొదటి భాషలో ఒక మాట చెప్తారు, నారాయణనే నమక్కే పరతరువాన్ అని పూర్తవుతుంది. మొదటి భాషలలో ఆ పరమపదంలో ఉండేటటువంటి నారాయణుడు మనకు కావలసినటువంటి పురుషార్థమును ఇస్తాడు అని చెప్తారు. అలా మొదటి భాషలలో చెప్పిన దగ్గర నుంచి చివరికి వచ్చే వరకు కూడా ఆ విశ్వాసాన్ని సడలనీయకుండా, ఆ విశ్వాసాన్ని